ఉద్దేశం ఏంటంటే మనకి రాజమండ్రిలో పాల కల్తీ ద్వారా కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. దానికి సంబంధించి నిన్న పాల వ్యాపారులందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టడం అయితే జరిగింది. అంటే ఒకదాని మీద పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పుడు జరగక ముందు నుంచే దాన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఏ వ్యక్తులు జరగకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చారంటే నాకు తెలుస్తుంది, నేను పేరు చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి పకోడీ రప్పించాను. రప్పించేసరికి నుంచి పిన్ ఉంది. అంటే మనం ఎంత జాగ్రత్తగా చేసేవి, ఎంత జాగ్రత్తగా చేస్తున్నాము, ఎంత శుభ్రంగా చేస్తున్నాం అనే దానికి ఆ పిన్ అది నేను ఫోటో తీశాను. కానీ ఎవరు పొట్ట మీద కొట్టడం నా ఉద్దేశం అయితే కాదు. ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటున్నారు అని అంటే దేనికోసం చేసుకుంటున్నారంటే భార్య బిడ్డలను పోషించుకోవడానికి, లేదా ఆడవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అంటే భర్తకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉండడం కోసం వ్యాపారాలు చేస్తున్నాను. మీ వ్యాపారాలు వద్దని చెప్పడం కానీ, లేకపోతే మీ వ్యాపారాలు మానేయండి, అక్కడ పెట్టకండి, లేకపోతే చేసుకోకండి అని చెప్పడం మా ఉద్దేశం కాదండి. మనము ఇప్పుడు మన పిల్లలే ఆ పరిస్థితిలో ఉన్నారనుకోండి, అది తినేశారు, నిజంగా లోపల చూసుకోకుండా అది దేనివల్ల వచ్చింది అనేది ఎవరికి తెలియదు. కానీ కొంత తిన్నవాడు కొంత స్ట్రగుల్ అవుతాడు. స్ట్రగుల్ అయిన తర్వాత కొన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత ఆ స్కానింగ్లు అవి చేయించి ఆ వ్యక్తికి వస్తుంది. అంటే ఆ వ్యక్తికి అలా జరగడం వల్ల ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడా కుంటుపడిపోతుంది. ఆ వ్యక్తి చేసే పని ఏంటి అని అంటే అతను కూడా ఏదో వ్యాపారం చేసుకుని పిల్లల్ని పెంచుకుంటున్నాడు. కానీ మనం చేసే వ్యాపారంలో వచ్చినటువంటి ఈ కల్తీ వల్ల ఆ వ్యక్తి కుటుంబం కనుమరుగైపోయే పరిస్థితి మన వలన జరుగుతుంది. దానికి మనం ఏం చేయాలంటే మన వ్యాపారం అభివృద్ధి పడాలి అని చూసుకునే ఆ కంగారులో మనం కొంచెం శుచి శుభ్రత అనేది పాటించటం లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టమైంది నాకు ఆ విషయం చూసిన తర్వాత. కొన్ని హోటల్స్ దగ్గర చూస్తానండి, అసలు ఒక గ్లౌజులు ఉండట్లా. గ్లౌజులు వేసుకుని మనం చేయవలసిన పరిస్థితి, కానీ గ్లౌజులు ఉండట్లా. ఆ చేతికున్న వేళ్ళని ఆ పరిస్థితి చూస్తే అసలు దాన్ని పట్టుబట్టి ఎవరైనా చూసారంటే ఆ హోటల్లో మళ్ళీ రెండోసారి కాబట్టి టిఫిన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఎవరు ఏంటంటే అందరూ బిజీ లైఫ్లో ఉన్నాం. హరీబరీగా టిఫిన్ చేసేయడం, లేకపోతే బయటకు వెళ్ళి ఏదో తినేయడం, జంక్ ఫుడ్ ఏదో తినేయడం తెచ్చుకోవడం, ఈ హరీబరీలో ఉండి అవన్నీ పట్టించుకోరు. కానీ పర్టికులర్గా చూసామంటే కనుక మళ్ళీ ఆ హోటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. నేను చాలామందిని చూశాను. అంటే ఆ హోటల్ పేరు కానీ ఆ వ్యక్తి పేరు కానీ నేనైతే మెన్షన్ చేయదలుచుకోలేదు. నాకు తెలుసు ఆ హోటల్ ఎవరు, ఎలా నడుస్తుంది, ఏ వ్యక్తి ఎలా పెట్టుకుని పని చేస్తున్నాడో అవన్నీ నాకు తెలుసు. కానీ నేను ఆ పేర్లు అయితే కనుక బయట పెట్టదలుచుకోలేదు. మీకు తెలుస్తుంది, చేసే మీకు తెలుస్తుంది, చూసే నాకు తెలుసు, అది నాకు తెలుసు అని మీకు తెలుసు, మీకు తెలుస్తుందని నాకు తెలుసు. కాబట్టి నేను అవన్నీ మిమ్మల్ని అందరినీ బయట పెట్టే ఉద్దేశం అయితే నాది కాదు. దయచేసి ఇంకొక విషయం ఏంటంటే మనం నూనెలు వాడుతూ ఉంటాం. అంటే బజ్జీలు వేసేటప్పుడు కానీ ఇతరత్ర ఏమైనా వంటలు చేసేటప్పుడు నూనెలు వాడుతూ ఉంటాం. మన ఇంట్లోనే ఒక రెండు సార్లు వేడి చేస్తే ఆ నూనె సాధారణంగా వాడమండి. ఆడవాళ్ళం ఏం చేస్తామంటే అది ఇంట్లో ఎంత ఖరీదు పెట్టుకున్నా సరే 2 సార్లు దాన్ని డీబాయిల్ చేసామంటే మనం దానికి వాడం. ఎందుకనంటే అది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, ఆ నూనెకి టేస్ట్ కూడా మారిపోతుంది. పడేస్తే మనకి నష్టం కదండి. ఒక 1/2 లీటర్ నూనె అంటే నష్టమే కదా, పడేయడం అంటే ఎవరికైనా నష్టమే. మనం ఏం చేస్తున్నామంటే 1/2 లీటరే కదా అని 1 లీటరు కొత్త నూనె తెచ్చి పాత నూనెలో కలుపుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఏమనుకుంటామంటే 1 లీటర్ ఆ నూనెలో 1 కేజీ నూనెలో 1/2 కేజీయే కదా కలిపాం, దీనికి ఇంకా 1/2 కేజీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాంట్లో కలిసిపోద్ది అనుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటి అని అంటే మనం ఎక్కువ సార్లు దాన్ని బాయిల్డ్ చేసి ఉండడం వల్ల ఏంటంటే దాంట్లో ఒక కెమికల్ గుణం అనేది ఏర్పడుతూ ఉన్నది. అది ఈ మిగతా ఆయిల్ని కూడా కలుషితం చేస్తుంది అనే విషయం మనకు తెలియదు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకవేళ ఎవరికైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే కనుక, ఫుడ్ పాయిజన్ అయితే కనుక అప్పుడు మనకు తెలుస్తుంది. అప్పటి వరకు మనకేంటంటే ఆయిల్ వేస్ట్ అయిపోద్ది, మనకు ఒక 100 రూపాయలు పోతాయి అని ఆలోచిస్తామే తప్ప ఎదుటివాడి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించమండి. నిజానికి ఆ రోజు
ఆ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే రోజు మనము అమ్మేటువంటి ఆహారాన్ని నిజంగా మన పిల్లలే తిన్నారనుకోండి, మన పిల్లలే తింటే అదే పరిస్థితి మనం కూడా అనుభవిస్తాం కదండి. మన పిల్లలైనా బయట పిల్లలైనా ఎవరి ప్రాణమైనా ఒకటే. కాబట్టి మీరందరూ చేసే పని అంటే మీకు తెలుసు, అలా చేస్తే ఎంతవరకు లాభాలు పొందగలుగుతాము, లేదు ప్రతిరోజు ఆయిల్ మారిస్తే ఎంతవరకు లాభాలు పొందుతాము అనేది మీకు తెలుసు. మేము కూడా ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళమే కాబట్టి ఎలా ఉంటే ఎలా వస్తుంది అనేది మాకు కూడా బేరేజ్ వేసుకునే ఆలోచన మాకు కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం ఎక్కువ రోజులు వాడిన నూనెను మరలా వాడకండి దయచేసి, అలా ప్రమాదంలో పడతాయి. ఇప్పుడు క్యాన్సర్స్ వస్తున్నాయండి, ఆల్రెడీ మనకి ఈ కవర్స్ అవి ఇస్తున్నారు. కవర్స్ మీద కూడా చాలా మట్టుకు బ్యాన్ చేయాలి అనుకుంటూ మున్సిపాలిటీ అంతా మీ దగ్గరికి చాలామంది వచ్చి ఉంటారు, మా స్టాఫ్ అందరూ చాలామంది వచ్చారు కవర్స్ వాడకండి ఆ కవర్స్ వాడకం వల్ల ఏమొస్తుంది, మనకి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. ఇలాగ మన చేతులతో మనం చేసుకున్నవే మనకి రోగాలు వస్తున్నాయండి. అక్కడ రోగాలు ఎక్కడి నుంచో రావట్లా, మనం చేసుకునే దాన్ని బట్టే, మనం ఆహార నియమాలు పాటించడాన్ని బట్టే మనకి రోగాలు అనేవి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు జంక్ ఫుడ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకునే ఫుడ్ కంటే బయట ఫుడ్ ఎక్కువ అలవాటు పడ్డారు. ఆ అలవాట్లో ఏంటంటే ఫుడ్ చేసుకోవడం మర్చిపోయాం. టిఫిన్ దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, సాయంకాలం స్నాక్స్ దగ్గర నుంచి, పిల్లలు వచ్చిన తర్వాత ఏదైనా చేసి పెట్టడానికి కూడా టైం లేక హరీ బర్రీగా ఉండి ఆ స్నాక్స్ దగ్గర నుంచి ఇంక నైట్ ఏదైనా చేయడానికి బద్ధకం వస్తే ఆ సాయంత్రం కూడా పిల్లలకి బయట నుంచి తెచ్చిపెట్టే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. అలానే ఉంది పరిస్థితి. అలాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే, చూడండి ఆ ఒక్క సంఘటన జరిగింది, అది జరిగింది ఒక 4-5 కుటుంబాలకు జరిగి ఉండొచ్చు. అలా చెరువు మొత్తం ఆ చెరువు ఏరియా అంతా కూడా ఇలానే ఉందని మొత్తం అంతా హల్చల్ అయ్యింది. అది సోషల్ మీడియా కానివ్వండి, పేపర్ కానివ్వండి, ఎక్కడైనా సరే టీవీ న్యూస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మొత్తం ఒక్క ఏరియాకి దాన్ని చుట్టబెట్టారు. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి అలా రావడం వల్ల ఒక చిన్న పొరపాటు చేశామని అంటే మనం కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను దానికోసమే మీకు అందరికీ కూడా ఈ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది హోటల్స్లో ధరల పట్టిక లేదండి. నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పటి వరకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరిని నేను పిలవలేదు, ఎందుకంటే అలా పెడుతూ ఉంటారు. అంటే ప్రజల నాడి నాకు తెలుసు, మీ నాడి నాకు తెలుసు కాబట్టి ఏంటంటే అలా కంప్లైంట్స్ పెడుతూ ఉంటారు. తర్వాత మనం అవి ఒక్కొక్కరిని పిలిచి అడిగే కంటే ఏదో ఒక సందర్భంలో ఇలా మీటింగ్ పెట్టి చెప్తే కనుక బాగుంటుంది అని నేను కూడా అలానే వదిలేశాను. ఆ కంప్లైంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఆ కంప్లైంట్స్ పక్కన పెడితే మనం ఏం చేయాలంటే ప్రతి హోటల్లో పెట్టే వారందరూ కూడా ధరల పట్టిక పెట్టండి. ఆ ధరల పట్టిక పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళి మిమ్మల్ని గురించి చెడుగా చెప్పుకునే అవకాశాన్ని మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ పట్టిక లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే, మనకి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారంటే, ఆ రాజమండ్రిలో చూసుకుంటే ఇది 100 రూపాయలే ఉంటుంది, ఇక్కడ వీడు 150 రూపాయలు తీసుకున్నాడు రా. అప్పుడు మీకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది మీ హోటల్ మీద కానీ లేకపోతే మీ బండ్ల మీద కానీ పడుతూ ఉంటుందండి. అలా కాకుండా మీరు వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక ధరల పట్టికను మెయింటెనెన్స్ చేయండి. అంటే మీకు వంటగదులు కనిపించకుండా మధ్యలో డోర్స్ అవి ఉంటాయి కనుక చూడక బయట ప్రజలు తింటారు, అది చూస్తే కనుక మనకు అసలు ఫుడ్ మీద ఆదాయం మీద వస్తుంది. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అది మరి మా వాళ్ళకి కూడా చెప్పాము, వాళ్ళు చూస్తున్నామని అన్నారో చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను చూసినంత మట్టుకైతే చాలా అది వంటగది అనేది ఏంటంటే కొంతమందికి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు అనేది పక్కన పెడితే, కొంతమందికి ఆహారాన్ని నేను ఇస్తున్నాను ఆలోచనతో వెళ్ళగలిగితే ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో వంటగదిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నాము, ఒకవేళ శుభ్రంగా ఉంచకపోయినా కూడా అంటే మన భార్య, మన పిల్లలు, మన